నమస్తే, వెల్కమ్ టు ఏఎన్ఎన్. నేను మీ లక్ష్మీనాగ్ నరహరి శెట్టి. మనందరికీ తెలుసు, విజయశాంతి రెడ్డి ఈమె తీసుకున్న నిర్ణయం మరి ఒక రకంగా చెప్పాలంటే తమ పిల్లల నిండు నూరేళ్ల భవిష్యత్తును మరి ఒక్కసారిగా చిదిమేసింది. ఆమె ఒక రకంగా చెప్పాలంటే ఆమె ఒక తీవ్రమైన ఒత్తిడిలోకి వెళ్ళిపోయి ఆమె ఆత్మహత్య చేసుకుని తాను చేసుకోవడంతో పాటు తన ఇద్దరు పిల్లలు ఎవరైతే చేతనారెడ్డి, విశాల్ రెడ్డి ఉన్నారో ఈ విజయశాంతి రెడ్డి ముగ్గురు కూడా మరి ఈ చెర్లపల్లి రైల్వే స్టేషన్ దగ్గర ట్రాక్ మీద మరి సూసైడ్ చేసుకోవటం జరిగింది. ఇది ఒక రకంగా చెప్పాలంటే అక్కడ ఉన్న వారి అందరికీ కూడా మరి కళ్ళెమట నీళ్లు పెట్టిస్తే పోలీసులకైతే చాలా ఛాలెంజింగ్గా మారిన పరిస్థితి. అక్కడ ఆవిడికి భర్తతో ఎటువంటి ప్రాబ్లం లేదు, వాళ్ళ ఇంట్లో వాళ్ళు కూడా పలానా ప్రాబ్లం ఉందని చెప్పట్లేదు, ఏ ప్రాబ్లం లేదు. ఉన్నప్పుడు ఎందుకు ఆవిడ ఇలా అయింది అంటే దానికి కారణం మాత్రం పోలీసులకి దొరకడం లేదు. పోనీ వాళ్ళు ఏమన్నా పేదవాళ్ళు అంటే పేదవాళ్ళు కాదు, అంతో ఇంతో 2 అపార్ట్మెంట్లు ఉన్నాయి. అదేవిధంగా మరి ఆమెకి 75,000 రూపాయల శాలరీ, ఆమె వచ్చే సాఫ్ట్వేర్ కంపెనీలో పనిచేస్తుంది. మరి అదేవిధంగా మరి వాళ్ళ భర్త కూడా ₹1,00,000 పైగా శాలరీతో మరి వేరే కంట్రీలో ఉంటూ అతను కేవలం పిల్లల కోసం, భవిష్యత్తు కోసం భర్త ఒక దగ్గర, భార్య ఒక దగ్గర ఉండి తమ పిల్లలకి అపురూపకంగా పెంచుకుని మరి పెద్దవాళ్ళని చేసి వాళ్ళకి ఒక మంచి భవిష్యత్తు ఇవ్వడానికి తల్లిదండ్రులు ఇద్దరు కూడా కష్టపడుతున్న పరిస్థితి. కానీ ఏమైంది? విపరీతమైన ఒత్తిడిలో ఆమె చనిపోయిందని ఇప్పటి వరకు కూడా అనుకున్నారు అందరూ. కానీ ఒత్తిడి జరుపుకుంటాకి ఆమె ఒక టీం లీడర్ అంట. ఆమె చేసే కంపెనీలో టీం లీడర్గా ఉన్నవాళ్ళు ఎంత ఒత్తిడి ఉన్నా, ఎంత భావోద్వేగాలు ఉన్నా అణుచుకుని ఏ రకంగా పనిచేయాలో తెలుసు. ఎంత ఒత్తిడి ఉన్నా ఆ ఒత్తిడిని ఛేదించడం వాళ్ళకి బాగా తెలిసి ఉంటుంది. కానీ ఏం జరిగింది అనేది ఇప్పటికీ కూడా $1 మిలియన్ ప్రశ్నగా మిగిలిపోయింది. పోలీసులకైతే ఇది ఒక పెద్ద ఛాలెంజ్ అయింది. కానీ ఇప్పుడిప్పుడే కొన్ని విస్తుపోయే నిజాలు బయటకు వస్తున్నట్లుగా అయితే మరి కంపల్సరీ అర్థమవుతుంది. అదేంటంటే ఒక అజ్ఞాత వ్యక్తి ఏదైతే పోలీసులు ఎప్పుడైతే ఆమె ల్యాప్టాప్, ఆమె ఫోన్ని తీసుకువెళ్ళారో దానిలో ఒక అజ్ఞాత వ్యక్తితో ఆమె మాట్లాడినట్టుగా తెలుస్తుంది. మరి కాసేపట్లో పోలీసులు ప్రెస్ మీట్ పెట్టబోతున్నారు. దానిలో విస్తుపోయే నిజాలు బయటకు రాబోతున్నాయి అని చెప్పి ఇప్పుడు అందుతున్న తాజా సమాచారం. మరి కాసేపట్లో పోలీసులు ప్రెస్ మీట్ పెట్టి అసలు ఏం జరిగింది అనేది మరి కాసేపట్లో మరి చెప్పడానికి అవకాశాలు స్పష్టంగా కనబడుతున్నాయి. విశ్వసనీయ వర్గాల సమాచారం కూడా అందుతుంది. ఇది కంప్లీట్గా మరి ఒక బెదిరింపు వలన కూడా ఇలా జరిగింది అని పోలీసులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. వాళ్ళు అది కూడా నిర్ధారణ చేసుకున్నట్లుగా కూడా తెలుస్తుంది.